హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్తే బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం నిఖిల్, సీత చీఫ్లుగా ఉన్నారు. రెండు టీంలో మీకు నచ్చిన టీంకి వెళ్ళామంటే పృథ్వీ, సోనియా తప్ప మిగతా అందరూ సీత టీంకే జై కొట్టారు. నిఖిల్ టీంకు వెళ్ళేది లేదని తేల్చి చెప్పారు. అంటే సోనియా వల్ల నిఖిల్పై ఎంత వ్యతిరేకత వచ్చిందో అర్థమవుతుంది కదా. అది కానీ బిగ్ బాస్ ఊరుకుంటారా? ఖచ్చితంగా ఇద్దరైనా నిఖిల్ శక్తి టీంకు వెళ్లాల్సిందేనని కండిషన్ పెట్టారు. దీంతో చివరిగా మిగిలిన మణికంఠ, ప్రేరణ అతడి టీంలోకి వెళ్లాల్సి వచ్చింది. కానీ ప్రేరణ ఆ టీంలో అడ్జస్ట్ కాదని తెలుసుకున్న యష్మి ఆమెకు బదులు తను ఆ టీంలో అంటే నిఖిల్ టీంలో చేరింది. తాజాగా బిగ్ బాస్ హౌస్లో భూకంపం అంటూ మరో బాంబు పేల్చాడు బిగ్ బాస్. ఇంట్లోకి వచ్చేందుకు 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రెడీగా ఉన్నారన్నాడు. కాకపోతే ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు అడ్డుకట్ట వేసే అవకాశాన్ని హౌస్మేట్స్కి ఇచ్చాడు. తను ఇచ్చిన ఛాలెంజ్ గెలిచినప్పుడల్లా ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపొచ్చు అన్నాడు. ఇందుకు 2 వారాల పాటు గడువు ఇచ్చాడు బిగ్ బాస్. అంటే సరిగ్గా దసరా రోజు మిగిలిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని హౌస్లోకి పంపిస్తున్నారన్నమాట. ఇప్పటికైతే మనకు తెలిసిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ పేర్లు తెలుసుకుందాం. ముక్క అవినాష్, నైని పావని, హరితేజ, రోహిణి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్లో కన్ఫర్మ్ అన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. మరి వీరితో పాటు ఇంకెవరు వస్తున్నారో వేచి చూడాల్సిందే. ఇది సీజన్ 7 కంటే ఉల్టా పుల్టా అంటూ చాలా ఒక రేంజ్లో ఆదరణను సంపాదించుకున్న సీజన్ 7 కంటే అన్లిమిటెడ్ అంటూ ట్విస్ట్లు, టర్నులతోటి చాలా వెరైటీగా ప్లాన్ చేశారు బిగ్ బాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.